ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారండి మీరు? గద్వాల్ డిస్ట్రిక్ట్ మేడం. అయితే నేను 18 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో చేస్తున్నా వాటర్ లైన్మెన్గా. వీళ్ళు కూడా గద్వాల్ మున్సిపాలిటీలో ఆఫీస్ స్టాఫ్గా వర్క్ చేస్తున్నారు. అయితే మనకి ఏ ప్రభుత్వం వచ్చినా అవుట్ సోర్సింగ్ అంటే చాలా చీపురు పుల్లలాగా తీసి పడేస్తున్నారు. మున్సిపాలిటీ అంటే చీపురు అన్నట్టు చీపురు పుల్లలాగా తీసి పడేస్తారు. ఏ డిపార్ట్మెంట్ ఉన్నా, ఏ అధికారులు ఉన్నా, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా చాలా అవసరానికి వాడుకుంటారు, వదిలేస్తారు. ఎవరు పట్టించుకునే దిక్కే లేదు. మున్సిపాలిటీ అంటే మరీ చీప్గా తీసేస్తారు. దాంట్లో అవుట్ సోర్సింగ్ అంటే మరీ ఘోరంగా చేస్తారు. వాటర్ సప్లై 24 గంటలు లాక్డౌన్లో ఉంటే కూడా ఇండ్లకి వెళ్ళకుండా మేము మాకు నీళ్ళు ఇచ్చే దిక్కు లేకుండా కూడా వాటర్ వదులుకుంటూ తిరిగినాము. 3 గంటలకు లేచి వచ్చి తెల్లవారుజామున రాత్రి 8 గంటల వరకు డ్యూటీలు చేస్తే కూడా మాకు విలువ లేదు. ఇప్పటివరకు ఏ విలువ లేదు. అంత చేసే లాక్డౌన్లో కూడా కోవిడ్ టైంలో మాకు నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు. ఇంటికాడ నుంచి బాటిల్ తీసుకొని నీళ్ళు తీసుకోపోవాలా. ఆ టైంలో కూడా వాటర్ వదిలి మేము డ్యూటీలు చేస్తే కూడా మాకు ఒక జీతభత్యం పెరిగేది లేదు. ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంటే చిన్నగా చూస్తారు. ఉద్యోగ భద్రత కల్పిస్తలేదు. ఇవన్నీ కల్పిస్తే మాకు చాలా బాగుంటుంది. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఉండే, అప్పుడు ఆయన చేస్తా అని చెప్పిండు. కానీ ఆయన బతికుంటే చేస్తుండేనేమో, కానీ ఆయన లేడు. తర్వాత ప్రభుత్వం వచ్చింది. 10 ఏళ్ళు పరిపాలించిన, 9.5 సంవత్సరం పరిపాలించింది. ఆ 9.5 సంవత్సరాల్లో అప్పుడు ఇప్పుడు అనుకుంటా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మాకేం చేయలేకపోయింది. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏదో చేస్తామని చెప్పి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మాకేం చేస్తలేరు. ఇప్పుడు జీతాల పరిస్థితి ఏంటి? అటు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ జీతాలు ఎలా పడుతున్నాయి మీ అకౌంట్లలో? నెలకు పడుతున్నాయా, 2 నెలలకు పడుతున్నాయా, 3 నెలలకు పడుతున్నాయా? జీతాల విషయం వస్తే జీతాలు చేస్తామని కమిషనర్ గారు జీతం చేద్దామంటే మిగతా పైన వాళ్ళ కింద ఉన్న అధికారులు జీతాలు చేయరు. మాకు ఇది ఎక్కడికి పంపించేది ట్రెజరీకి పంపిస్తారు. ట్రెజరీకి పంపిస్తారంటే ఆ ట్రెజరీకి పంపిస్తారు. 2-3 నెలలు వాళ్ళ దగ్గర పడుతుంది. ఇంకా రాలా జీతం అంటే మేము వేసినామని చెప్తారు. ఆఫీసులలో కూడా జీతం మీకు వేసినామని చెప్తే ఆ ట్రెజరీలో ఆగిపోయింది, అక్కడ ఆగిపోయింది, ఇక్కడ ఆగిపోయింది అంటారు. వీళ్ళు పంపించినారు లేదు కూడా మాకు అర్థం కాకుంటుంది అంటారు. ఎస్టీవల్ ఆగిపోయింది అంటారు. మేము అక్కడిక్కడ తిరగాల్సి వస్తుంది. మున్సిపాలిటీలో పని చేసి నెల పని చేసి మళ్ళీ జీతం అడగాల్సి వస్తుంది. నెల అయితేనే జీతం అడగాల్సి వస్తుంది. పిల్లల ఫీజులు కట్టుకోలేని పరిస్థితి, పిల్లల్ని చదువుకోలేని పరిస్థితి. మా ఇంట్లో ఒక పూట తినక డ్యూటీలోకి వెళ్ళిపోతాం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని దయ తలిసి ఏదైనా జీతభత్యం పెంచి పర్మనెంట్ చేసి ఆలోచించి కొంచెం బాగా ఆలోచించి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మేము. ఇది ఇంతకు మించి మేము ఏం కోరుకున్నాం మేము. ఎందుకంటే మా జీవితాంతం ఇప్పుడు 18 ఏళ్ళు పైన అయిపోయింది. ఏపాటి నాతో పాటు నాకన్నా సీనియర్లు ఉన్నారు 20 ఏళ్ళు పైన చేసేవాళ్ళు. డిపార్ట్మెంట్లో ఏమైనా జాబులు తీసే ప్రయత్నాలు చేస్తున్నారా? అవుట్ సోర్సింగ్ వాళ్ళవి చేస్తున్నారు. మేమేమైనా ఒక పూట ఎక్కడన్నా పోదామని చెప్తే కూడా ఎవరు చెప్పిపోయినాను అంటారు. పైన ఎవరికైనా ఒకరు చెప్పి మా డ్యూటీ నేను లేకుంటే నా పక్కల మంచి చేస్తా డ్యూటీ చేస్తా అట్లా చెప్పిపోతే కూడా నువ్వు నా మాట ఇంట్లేవని చెప్పి జీతం కట్ చేయడము, లేకుంటే బెదిరించి నేను తీసేస్తామని చెప్పడము, రాజకీయ నాయకులు కౌన్సిలర్లకు చెప్పించి వాడిని ఆపండి పనికి అని 1 నెల రోజులు ఇంట్లో కూర్చోబెట్టి 1 నెల రోజులు జీతం కట్ చేపిస్తారు. కట్ చేపిస్తారు. బెదిరుకొని ఎవరికి చెప్పుకోలేక వాళ్ళకి అన్నిమేనికి పని చేస్తున్నారు అంతా. ఇలాంటి పోషించుకోవాలి కాబట్టి ఎవరు అడగలేక లాస్ట్ వాళ్ళ కాళ్ళకాడికే పోవాల్సి వస్తుంది. ఈ రాజకీయ నాయకుల ఒత్తిడి ఉంటుంది. వాళ్ళు ఇది చేసి చాలా ఇబ్బంది పరిస్థితులు చేస్తుంటారు. మమ్మల్ని భయానికి ఇది అయిపోయి అట్లా చేయాల్సి వస్తుంది పరిస్థితి. 10 నిమిషాలు లేట్ వస్తే అబ్సెంట్. డ్యూటీ 10 నిమిషాలు లేట్ అంటే ఉదయం శానిటేషన్ వాళ్ళు ఉంటారు. ఉదయం హాజరు తీసుకుంటారు 5 గంటలకి. 5:10కి వచ్చింటారు. ఒక 10 నిమిషాలు లేట్ వచ్చింటే వాళ్ళు హాజరు తీసుకుని లేకుంటారు. మళ్ళీ డ్యూటీ చేయించుకుంటారు. కానీ ఆ రోజు జీతం కట్ అవుతుంది వాళ్ళది. డ్యూటీ అయితే చేసింటారు వాళ్ళు. మళ్ళీ 10 నిమిషాలు ఒక మస్టర్ తీసుకుని హాజరు టైంకి వచ్చి లేకుంటారు. డ్యూటీ చేసింటారు కానీ జీతం అయితే పడదు. కట్టు ఒకరోజు జీతం కట్ చేస్తారు. పని చేయించి కూడా మళ్ళా ఏమంటారండి? ఒక రోజు జీతం కట్ చేస్తే మీకు అనుభవం ఉంటుంది. టైంకి వస్తారు. ఆ రోజు వర్క్ చేయించుకుంటారు. 10 నిమిషాలు లేట్ వచ్చింటే మాస్టర్ హాజరు అబ్సెంట్ వేసుకుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు డ్యూటీ చేపిస్తారు. చేపించి ఆ జీతం అయితే ఆ రోజు అబ్సెంట్ పడిన జీతం ఎన్ని అబ్సెంట్లు పడింటే హాజరు నెలలో ఎన్ని అబ్సెంట్లు పడింటే అన్ని జీతాలు కట్ చేస్తారు. రోజులు డేసులు కట్ చేసి వాళ్ళ శాలరీస్ ఇస్తారు. చేయాల్సిందే పని మేము. ఎందుకంటే మేము మాకు గత్యంతరం లేదు. మాకు ఈ పని తప్ప ఏం లేదు. చేయక తప్పదు మాకు. ఏదో పర్మనెంట్ అయితే ఆలోచనతో ఈ మున్సిపాలిటీలో పని చేస్తున్నాం. కానీ ఈ మున్సిపాలిటీలో ఎవరు వేరే వాళ్ళు వచ్చి పని చేయలేరు. అది ఊడ్చేయడం కానీ ఈ నీళ్ళు ఇచ్చడం కానీ ఎవరు చేయలేరు. వేరే వాళ్ళు వచ్చి వర్క్ చేయలేరు. మాకు ఇంకా వేరే లేదు కాబట్టి చేస్తున్నాం. అట్లే ఏదైనా చిన్న ఆశ ఏమైనా పర్మనెంట్ అయితే ఆశతోటి 18 ఏళ్ళు గడిచిపోతున్నాయి. ఇప్పుడు కూడా చాలా మంది దీనిలో చేసి వయసు అయిపోయి ఇటనే అయిపోతున్నారు, చనిపోతున్నారు కూడా. మాకు ఇంకోటి పిఎఫ్ ఈఎస్ఐ విషయాల్లో కూడా చాలా అన్యాయం జరుగుతుంది. దానిలో కూడా అవి కూడా రెగ్యులర్గా శాలరీ చేసినప్పుడు శాలరీ కటింగ్ చేస్తున్నారు కానీ అక్కడ కడతలేరు సరిగా.
పిఎఫ్ కడతలేరు, ఈఎస్ఐ కూడా చిన్న అమౌంట్ ఉంటే ఈఎస్ఐ కూడా కట్టరు. మేము ఏమైనా హెల్త్ పరంగా ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మీది క్లియరెన్స్ లేదు, కడతలేరు అని చెప్పి తీసుకుంటలేరు. మెడిసిన్ ఇస్తలేరు, మెడిసిన్ ఇయ్యరు. మాకు ఇక గద్వాల్లో ఒక హాస్పిటల్ పెట్టింటారు, ఆడ ఏమి ఇస్తారు, ఒక ఇంజక్షన్ ఇస్తారు, ఇది చేస్తారు. మిగతా ట్యాబ్లెట్లు ఇస్తే బయట కొనుక్కోవాల్సిందే మేము ట్యాబ్లెట్లు. మళ్ళీ ఈఎస్ఐ నుంచి మీకు ఏం వస్తలేవు అని చెప్తారు. ఆల్రెడీ మాకు ఈఎస్ఐ నుంచి అమౌంట్ కటింగ్ అవుతుంటుంది. ఇట్లా ఉన్నాయి మేడం. జీతాల నుంచి ఈఎస్ఐ కటింగ్ అవుతుంది, అటు పోయి అక్కడ వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుంటేనేమో లేవు కట్టట్లేదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కట్ అవుతుంటుంది, కానీ ఇక్కడ పైనకి వాళ్ళు కట్టడం లేదు. మా శాలరీ కట్ చేస్తుంటారు, ఈ అమౌంట్ వాళ్ళకి పైకి పంపిస్తలేరు. మళ్ళీ ఇటువంటి చేస్తే మేము అడిగితే చేస్తాంలే, డబ్బులు లేవు అని అంటారు. మేము అడిగితే ఇది చేయండి సార్, మాకు ఇబ్బంది అవుతుంటుంది, ఇట్లా ఏదైనా పెద్ద సమస్య వచ్చిపోతే మీరు రెగ్యులర్ లేదు అని చెప్తారు. ఈఎస్ఐ కార్డు తీసుకొని ఇక్కడ వచ్చి చూపిస్తే రెగ్యులర్ లేదు అని చెప్తారు, చేయరు, ట్రీట్మెంట్ చేయరు. ఇంకా అక్కడ మా లోకల్లో చేయించుకుందామంటే వాళ్ళకి ఏమి ఇచ్చి లేకుంటారు. వాళ్ళకి ఎంతవరకు ఒక జ్వరం వచ్చినా, కడుపు నొప్పి లేచినా, ఎంతవరకు చిన్న దానికి ట్రీట్మెంట్ చేయడానికి వాళ్ళకి ఆకుంటే ఇదే మాకు ఇచ్చినది ఏం లేదు అని చెప్తారు. వాళ్ళు డిస్టెన్సర్ లేదు, మాట్లాడరు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళండి అని చెప్తారు. ఓకే రైట్, థ్యాంక్ యూ.